హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి నేను మునక్కాయల చట్నీ చేస్తున్నానండి. నిల్వ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి తయారు విధానం చూద్దాం. ముందుగా మునక్కాయలు బాగా నీట్గా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సైజు కావాలనో అంత సైజు కట్ చేసిన తర్వాత మెంతులు, ఆవాలు వేయించి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బోల పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడైతే మునక్కాయలు వేగినాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వేగిన తర్వాత తీసుకోవాలి పక్కకి నూనెలో నుంచి. కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు వేయించుకునేటివి మిక్సీ పట్టిన పొడి ఇది. ఇప్పుడు ఆ చింతపండు కడిగినది కానీ మిక్సీలో వేసి ఇలా మిక్స్ పట్టుకోవాలి. మనము ఇందాకలా వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, దాంట్లోకి ఇప్పుడు పోపు పెడుతున్నాను. కొన్ని ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు, కొంచెం కరివేపాకు, కొంచెం 2 ఒట్టిమిరపకాయలు, అలానే ఒక చిన్న సైజు ఎల్లిపాయలు ఒలిచి వేసుకోవాలండి. అన్నీ వేసి బాగా తర్వాత బాగా కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టుకొని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటూ తరువాత మొత్తం బాగా కాగనివ్వాలి. మనం తరువాత కాగేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం కారం, తగినంత ఉప్పు, అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల జీలకర్ర పొడి వేసుకొని బాగా 3 కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయలు ఈ కారంలోకి వేసి బాగా కలుపుకోవాలి. మునక్కాయలకి బాగా కారం, ఉప్పు అది బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. తరువాత కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి. మనం కారం, ఉప్పు, మునక్కాయలు అది కలుపుకున్న మిశ్రమంలోకి తరువాత చల్లగా అయిన తర్వాత వేస్తున్నాను ఇక్కడ నేను. అంతే అండి. ఈ తరువాత వేసి బాగా కలపాలి. మునక్కాయలకి బాగా పట్టేంత వరకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోని ఇంతసేపు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.